ఒకప్పుడు ఒక అడవిలో ఒక మందకొడి కుందేలు ఉండేది. అది ఎప్పుడూ పనిని తప్పించుకోవడానికి ఏదో ఒక ఆలోచన చేసేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు దగ్గర్లో ఒక వింత కర్ర కనిపించింది. ఆసక్తిగా కుందేలు ఆ కర్రను ఎత్తుకొని నేల మీద కొట్టింది. అదే సమయంలో అది రుచికరమైన ఎరుపు గాజరాలు తినాలని అనుకుంది. అయ్యో ఆశ్చర్యం! వెంటనే ఒక పెద్ద గాజరాల గుట్ట దాని ముందుకు వచ్చింది. కుందేలు ఆశ్చర్యపోయింది. ఇది మాంత్రిక కర్రేమో అని అనుకుంది. మరల పరీక్షించాలనుకుని కర్రను కొట్టి నాకు పచ్చి గడ్డి కావాలి అని కోరుకుంది. వెంటనే మంచి వాసన వచ్చే పచ్చి గడ్డి కనిపించింది. ఇప్పుడు కుందేలు ఖచ్చితంగా అర్థం చేసుకుంది, ఇది మాంత్రిక కర్రే. ఆనందంతో దూకుతూ నృత్యం చేస్తూ అలసిపోయి నిద్రపోయింది. ఆ రోజు నుండి కుందేలుకి చేసే పని తినటం, నిద్రపోవటం, ఆటలాడడం మాత్రమే. కొన్ని రోజులు గడిచాక కుందేలు ఇలా అనుకుంది, నాకు తినటానికి చాలానే వస్తుంది. ఇప్పుడు నేను ధైర్యంగా ఉండాలి. ఇతర జంతువులు నన్ను భయపడకూడదు. నేల మీద కొట్టి కోరుకుంది, నేను సింహం కావాలి, సింహం కుందేలు కావాలి. అలా వెంటనే కుందేలు పెద్ద గర్జించే సింహమైంది. మరి నిజమైన సింహం చిన్న కుందేలుగా మారిపోయింది. సింహం గుహలోకి వెళ్ళి దానిని తోసేసి సంతోషంగా అక్కడ నివసించసాగింది. అక్కడి నక్క గమనించింది, సింహం బయటకి వెళ్లడం లేదు. ఆ నక్క సింహం వేట మిగతా మాంసం మీద జీవించేది. అందుకని అది ఆందోళనగా గుహలోకి వెళ్ళి సింహాన్ని వేటకి వెళ్ళమని చెప్పింది. కానీ అక్కడ నిజమైన సింహం లేదు. సింహంలా కనిపించే కుందేలు నక్కను తోసేసింది. అప్పుడే ఆకలితో ఉన్న నక్క పక్క అడవిలో ఉన్న ఒక క్రూరమైన సింహాన్ని తీసుకువచ్చి చెప్పింది, మా సింహం ఎప్పుడూ గుహలోనే నిద్రపోతుంది. నువ్వే మా అడవిరాజు అవ్వాలి. ఆ క్రూర సింహం అడవిలోకి వచ్చి జంతువులను చంపుతూ భయాందోళన కలిగించింది. అందుకే అన్ని జంతువులు సింహరూపం దాల్చిన కుందేలు వద్దకు వచ్చి వేడుకున్నాయి, దయచేసి ఆ కొత్త సింహాన్ని తరిమేయి, మమ్మల్ని కాపాడు. కానీ కుందేలు లోపల కుందేలే కదా, అది చాలా భయపడింది. ఆ రాత్రి కుందేలు సింహరూపంలో కూర్చుని ఆలోచించింది, సింహం చేసే పనిని సింహమే చెయ్యగలదు. నేను కుందేలుని కుందేలుగానే ఉండాలి అని చెప్పుకొని కర్రను నేల మీద కొట్టి మళ్లీ కుందేలుగా మారింది. స్నేహితుల దగ్గర సంతోషంగా జీవించడం ప్రారంభించింది. నీతి: ప్రకృతికి ఒక క్రమం ఉంటుంది. మనమేమి కాదో దానిగా మారడానికి ప్రయత్నిస్తే కష్టాలు వస్తాయి. అసలు సంతోషం మనల్ని మనం అంగీకరించడంలోనే ఉంది. Please subscribe, like and share Mayu TV.